సంక్రాంతికి కృష్ణా జిల్లాలో కోడి పందాలు, పుట్టేళ్ల పందాల బరులు సిద్ధమయ్యాయి. గ్రామాల్లో ఏర్పాట్ల వివరాలను మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంబరాలకు కృష్ణా జిల్లా సిద్ధమైంది. పలు ప్రాంతాల నుంచి పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే పల్లెలకు చేరుకున్నారు. పల్లెల్లో చూస్తే కనుక వివిధ రకాల పోటీలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పొట్టేలు పందాలు అలాగే పలు రకాల కోడి పందాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ ఏటా చాలా ఏళ్లుగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా ప్రతి సంవత్సరం జరిపినట్లుగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, పలు రకాల పోటీలను ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంపాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు గాను అలాగే పోటీలను సాంప్రదాయంగా వస్తున్నటువంటి కోడి పందాలను అలాగే పొట్టేళ్ల పందాలను ఏర్పాటు చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ టెంట్లను ఏర్పాటు చేసి అలాగే వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు స్థాయి రకాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో జరిగేటువంటి వేడుకలు ఒక ప్రత్యేకత కలిగి ఉంటాయని చెప్పవచ్చును. ఇక్కడికి ఇటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కాకుండా అలాగే హైదరాబాద్ నుంచి సహా పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ జరిగేటటువంటి వేడుకలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అదేవిధంగా ఈసారి కూడా అంతే వైభవంగా నిర్వహించేందుకు గాను ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అంపాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గ్రామ కట్టలు కానీ అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, పోటీలను నిర్వహించేందుకు గాను ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్న విషయాన్ని ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ ఇక్కడ ఎలాంటి పోటీలు ఏర్పాటు చేస్తున్నారు? మాది కృష్ణా జిల్లా అంపాపురం గ్రామం అండి. మాకు ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో మేము సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఈ సంక్రాంతి సంబరాలకి మేము అందరం పాల్గొనడానికి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మేము అందరం వచ్చాము, పిల్లగా నుంచి పెద్దగా నుంచి ప్రతి అందరూ కూడా వస్తారు ఇక్కడికి. రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ కొన్ని లక్షల మంది తెలిసించడానికి వచ్చే ప్రోగ్రాం ఇది ఏంటంటే ఒక కోడి పందాలనే కాదండి, కోడి పందాలనే కాదు, పొట్టేల పందాలనే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ముగ్గుల పోటీల కాడి నుంచి ఆటల పోటీల కాడి నుంచి పిల్లల కాడి నుంచి పెద్దల కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా పొట్టేల పందాలు ఉన్నాయి. మామూలుగా దాదాపుగా 200 పొట్టేల పైన ఇక్కడికి వచ్చి ఉన్నాయి. 80 పందాల పైన జరుగుతాయి. మా ఇక్కడ కోడి పందాలు ఉన్నాయి, కోడి పందాలు కూడా జరుగుతూ ఉంటాయి. మాకేంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఉన్న యొక్క పరిమితుల ప్రకారం కత్తులు కట్టకుండా, హింసించకుండా, ఏ జంతువును కూడా హింసించకుండా ఆహ్లాదకరంగా సంతోషంగా మేము పిల్ల జల్ల అందరం కలిపి చూడటానికి మేమందరం కలిపి ఇక్కడికి వచ్చి ఉన్నాం. అందరం కూడా ఒకళ్ళనే కాదు, ఇక్కడ దాదాపులుగా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపులుగా ఇప్పటికే కోలాహల వాతావరణం జరుగుతుంది. రేపు నుంచి జరిగే కార్యక్రమాలకి తెలియజేయడానికి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి దీన్ని ఈ యొక్క జరిగే పోటీ ప్రదర్శించాలని తెలియజేయడం కోసం చాలామంది వస్తున్నారు ఇక్కడికి. మీరందరూ చూసే ఉంటారు, ఇక్కడికి వచ్చిన పొట్టేళ్ళు కానీ కోళ్ళు కానీ మీరు ఎన్ని తిలగించుంటారు. కానీ ఏంటంటే ఇక్కడ మాకు వచ్చే ఇప్పుడు పొట్టేళ్ళ పందాలు కూడా ఇక్కడ మన యొక్క రాష్ట్రంలోనే కాదండి, మాకు వచ్చే దాదాపుగా 4-5 రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, రాజస్థాన్ నుంచి, ఇటువంటి రాష్ట్రాల నుంచి కూడా పొట్టేళ్ళు వచ్చినాయి ఇక్కడ. ఎందుకు పందెంలో పాల్గొనడం కోసం, ఇక్కడ ప్రదర్శనలో ఆ యొక్క బలప్రదర్శన చూపిస్తాం కోసం అందరం ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతం చేస్తున్నాం. దీనికి చెప్పేది ఏంటంటే మేము ఎవరిని కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా, హింసించకుండా సరదాగా జరిగే ప్రోగ్రాం ఇది. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వేడుకలను ఇదివరకు ఎప్పుడైనా చూసారా? ఈసారి ఎందుకు వచ్చారు, దీనికి సంబంధించిన? మాది ఈ విలేజే. మేము ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం ఇక్కడికి. ఈ ప్రోగ్రామ్ అనేది జస్ట్ నార్మల్ ఎంటర్టైన్మెంట్, ఈ కల్చర్ని ట్రెడిషన్ని ఫాలో అవ్వడానికి. కానీ ఇక్కడ ఏ మిస్బిహేవియర్స్ మాల్ ప్రాక్టీసెస్ ఏం జరగవు. సో మేమందరం వస్తాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, ఎవ్రీవన్ అందరూ వస్తారు. ఇక్కడ గర్ల్స్కి అలా ఏం ఉండదు. వీ క్యాన్ ఎంజాయ్ ఎనీథింగ్, ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. కాబట్టి అంటే ఇక్కడ మాల్ ప్రాక్టీసెస్ లాగా ఏం ఉండవు, బెట్టింగ్స్ అలా ఏం జరగవు. అంటే ఇక్కడ వాళ్ళందరూ ఒక ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. బెట్టింగ్స్ అలా హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే అందరూ ఫాలో అవుతారు. సో వీ హ్యావ్ నో ప్రాబ్లమ్, వీ కెన్ ఎంజాయ్ అలాట్. మేము సిన్స్ 4-5 years నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే, వేడుకలను చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము చాలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. మేము మళ్ళీ ఒకవేళ సిటీస్లో ఉన్నా కూడా మళ్ళీ మా విలేజ్కి వచ్చి ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందో, వీ ఎంజాయ్ ద విలేజ్ నేచర్ అండ్ ఎవ్రీథింగ్.
మరికొంతమంది ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ పందాలు నిర్వహించేందుకు గాను మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నిబంధనల విషయమై ఖచ్చితంగా పాటించేందుకు గాను మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ? మేము కోళ్ళకి కత్తులు అవి కట్టుకోకుండా విడికాళ్ళతోనే వేసి చూపిస్తామండి ప్రజలకి. కోళ్ళు మాత్రం హింసించేది ఏమి లేదు. ప్రతి సంవత్సరం వేసేటట్టుగానే ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాం. అది ఇంకా ఎలాంటి పందాలు ఏర్పాటు చేస్తారు? పోటీలు, పందాలు, ముగ్గులు పోటీలు, డ్యాన్స్ ప్రోగ్రాములు అన్నీ ఉంటాయండి ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది. 2 లక్షల మంది చిల్లరగా మాకు ఇక్కడికి పార్టిసిపేట్ చేస్తాకి వస్తారు. ఎట్లా ఉంటుందండి జరుపుకోవడం, పందాలను ఇలా జరుపుకోవడం, పలు ప్రాంతాల నుంచి రావడం మీ గ్రామానికి ఇక్కడ ఎట్లా ఉంటుంది? మీకు ఎలా ఆనందంగా ఉంటుందండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా పండగలాగా, పండగ వాతావరణంలో ఇంటిని కూడా మర్చిపోయేంతలాగా ఇక్కడే పడుకోవాలన్నంత ఇదిగా ఉంటుంది మాకు. ఇక్కడ మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి కనుక్కుందాం. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా జరుపుకుంటారు సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్రతిసారి? ఈసారి ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే 100 పోతుల పైన వచ్చినాయి. వాటికేమో ఊరికే సరదాగా ఇది చేసుకోవడమే తప్ప కత్తులు కడతాం అలాంటివి ఏమి ఉండవండి. చాలా ఇదిగా ఉంటుంది. 4 రోజులు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం సార్. మీరు చెప్పండి ఎట్లా? అందరికీ ముందుగా తెలుగు ప్రజలందరికీ, ఈటీవీ ప్రేక్షకులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల ఈటీవీ ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి అంటే పల్లెటూళ్ళలో వాతావరణం ఎలా ఉంటుందంటే, ఇది రైతులకు సంబంధించి చాలా పెద్ద పండుగ. దీని పేరే పెద్ద పండుగ అంటారు. ఆ పెద్ద పండుగ నిమిత్తం ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మన సొంత ఊళ్ళకి వచ్చే జనాలతో కానీ లేదు చూడటానికి కేవలం ఈ పోటీలు ఎలా జరుగుతుంది. పందెం అన్న మాట అనకూడదండి, ఎందుకంటే ఇది అసలు జరిగేది లీగల్గా జరుగుతుంది. కోర్ట్ అఫెన్సెస్ అనేది ఏది లేకుండా, కోర్టు నుంచి ఎటువంటి మనం వాళ్ళ ధిక్కరనేమి చేయకుండా చాలా న్యాచురల్గా సహజ సిద్ధంగా కోళ్ళు పందెం అన్న మాట కాకుండా అది ఎలా జరుగుతుందంటే సహజ సిద్ధంగా మన వాటిని కత్తి కట్టకుండా పొట్టేళ్ళకి కానీ బల ప్రదర్శన మాత్రమే జరుగుతుందండి ఇక్కడ.